ఇక 37 కుక్కల డెడ్ బాడీలు వెలికి తీతనట. ఎక్కడ యాచారం దగ్గర 2 చోట్ల జేసీబీలతోటి తవ్వకాలు చేసిండ్రు. అక్కడే పోస్ట్ మార్టం చేసి ఖననం చేసిండ్రు. నిర్మల్ జిల్లాలోనూ దారుణం. 150 కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చిరట. కుక్కలను చంపుతామని చెప్పేసి కొంతమంది హామీ ఇచ్చిండ్రు. ఎవరు? సర్పంచ్ అభ్యర్థులు ఇట్లా హామీ ఇచ్చినట్టుగానే కుక్కలు చంపేసిండ్రు. కొన్ని దగ్గరలోనేమో కొన్ని జిల్లాలనేమో మటన్లా చికెన్లా తర్వాత ఏది విషం కలిపి పాయిజన్ కలిపేసి వేసేసిండ్రు. వేస్తే అవి తిన్నటువంటి కుక్కలు చాలా వరకు చనిపోయినాయి. 100 కుక్కలు చనిపోయినాయి. తర్వాత ఇక్కడ ఏది యాచారం మండలంలో కూడా 100-150 కుక్కలు చంపేసిరట. ఇంజక్షన్లు ఇచ్చి చంపినరంట. చంపేస్తే దానికి సంబంధించి ఒక యాక్టివిస్టు మేనకా గాంధీకి ఫోన్ చేసి చెప్తే మేనకా గాంధీ దీనిపైన విచారణకు ఆదేశించండి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తే విచారణ జరుగుతూ ఉంది. అందులో భాగంగా కుక్కలు పూడ్చిపెట్టినటువంటి ఏదైతే గోతులు ఉంటాయో దాంట్లో నుంచి కుక్కలు తీసిరట. నిన్న కొన్ని కుక్కల మృతదేహాలు దొరికినాయట. రంగారెడ్డి జిల్లా యాచారం పంచాయతీ పరిధిలో ఈ నెల 19న వీధి కుక్కలకు ఇంజెక్షన్లు ఇచ్చి చంపిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసిరట. కుక్కలను పాతిపెట్టినట్లు చెప్తున్న యాచారం శివార్లోని డంపింగ్ యార్డ్ ప్లేస్కు గురువారం ఉదయం పోలీసులు, వెటర్నరీ సిబ్బంది, ఇటు అధికారులు వెళ్లారు. కుక్కలను పాతిపెట్టినట్లు చెప్తున్న చోట జేసీబీతో తవ్వకాలు జరిపారు. ఒక్కో కుక్క కలేబరాన్ని బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం చేసి పాతిపెట్టినట. ఏం చేసారు, ఎట్లా చంపారు, ఏం కథ, మందు ఇచ్చిండ్రా, ఇంజక్షన్ ఇచ్చిండ్రా, లేకపోతే మటన్ చికెన్లా ఏమైనా మందు పెట్టినరా, ఇట్లాంటివి కూడా మొత్తం కూడా చూస్తూ ఉన్నారంట ఆ కుక్కలకు సంబంధించి.